Welcome to my channel. Today's topic is one-dimensional array. So first of all, what do you mean by an array? An array is a group of related data items that share a common name or single name. So దీన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలి అంటే array contains collection of homogeneous elements. అంటే ఒకే వేరియబుల్లో మోర్ దాన్ వన్ వాల్యూని స్టోర్ చేయడానికి అరే యూజ్ చేస్తాం. సో అరే యూజ్ చేయకముందు డ్రాబ్యాక్ ఏంటంటే ఒక వేరియబుల్ ఎట్ ఏ టైం ఒక వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది. ఒకే వేరియబుల్లో మోర్ దాన్ వన్ వాల్యూ స్టోర్ చేయాలి అంటే పాసిబిలిటీ లేదు కాబట్టి సో బిఫోర్ యూజింగ్ అన్ అరే ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ ప్రాబ్లంను ఓవర్కమ్ చేస్తూ వచ్చిందే అరే. సో array can be classified into different types. So one dimensional array, two dimensional array, three dimensional array or multi-dimensional array. So ఇది ప్రీవియస్ వీడియోలో స్మాల్ డెఫినేషన్స్ మాత్రమే ఇచ్చాను. సో దీంట్లో ఈ వీడియోలో ఓన్లీ వన్ డైమెన్షనల్ అరే అంటే ఏంటి, సో వన్ డైమెన్షనల్ అరేలో వాల్యూస్ని ఎలా రీడ్ చేసుకుంటాం, సో ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ చేద్దామో క్లియర్గా చూద్దాం. సో వాట్ యూ మీన్ బై వన్ డైమెన్షనల్ అరే? So one dimensional array is nothing but it contains only one subscript value. Only one subscript value. Only one subscript value or one index number. Index number anna subscript value anna okate. Okay. Only one subscript value unte danni one index number anta, only one subscript value anta. So danni one dimensional array ani anta. Okay. సో దెన్ జనరల్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే జావాలో, ఇన్ జావా సో వన్ డైమెన్షనల్ అరే సింటాక్స్ ఎలా రాస్తామంటే సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డేటా టైప్ again square brackets, within the square brackets size. Okay, this is a syntax of one dimensional array. It means here only one square brackets is required. It means it specifies subscript values. Okay, only one subscript value ఉంటుంది కాబట్టి ఓన్లీ వన్ స్క్వేర్ బ్రాకెట్స్ మాత్రమే రీడ్ తీసుకుంటాం. దీన్ని వన్ డైమెన్షనల్ అరే అంటాం. సో దీని జనరల్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే int a square brackets is equal to new int of some 5. So this is an example of one dimensional array. Okay, so general గా ఒక వేరియబుల్ లో వాల్యూ స్టోర్ చేయాలి అంటే సో ఇనీషియలైజేషన్ అంటాం. ఇనీషియలైజేషన్ అనేది మెయిన్ గా టూ టైప్స్. So what do you mean by initialization? Initialization is nothing but assigning a value into the variable. Assigning value into the variable is called initialization. So ఒక వాల్యూని తీసుకుని వేరియబుల్ లోకి స్టోర్ చేయడాన్ని ఇనీషియలైజేషన్ అంటాం. దీస్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ కంపైల్ టైమ్ ఇనీషియలైజేషన్ అండ్ రన్ టైమ్ ఇనీషియలైజేషన్. సో కంపైల్ టైమ్ ఇనీషియలైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే బిఫోర్ కంపైలేషన్కి ముందే వాల్యూ ఇనిషియలైజ్ చేయడం, x ఈజ్ ఈక్వల్ టు 10, సో ఇలా వాల్యూ ముందే ఇనిషియలైజ్ చేయడం అనమాట. ఓకే, సో అలా కాకుండా అదే రన్ టైమ్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్, రైట్. అండ్ రన్ టైమ్ ఇనిషియలైజేషన్ ఏంటంటే ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, డిక్లరేషన్ పార్ట్ అయిపోయిన తర్వాత సో సమ్ x ఈజ్ ఈక్వల్ టు సో s డాట్ నెక్స్ట్ ఇంట్ అని రాస్తాం. జావాలో ఇలా రాస్తాము. సో ఫర్దర్ వీడియోస్లో యాక్చువల్గా నెక్స్ట్ ఇంట్ అంటే మెథడ్ ఏంటి, నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ వల్ల యూజ్ ఏంటి, ఎస్ అంటే ఏంటి, సో ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. దట్ ఈజ్ స్కానర్ అనే క్లాస్లో ఉంటుంది. స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ విత్ ఇన్ parenthesis system dot in, right?
స్కానర్ అనే క్లాస్లో ప్రీడిఫైన్డ్ మెథడ్ నెక్స్ట్ ఇంట్. సో ఎందుకు యూజ్ అవుతుందంటే ఇంటీజర్ వాల్యూస్ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనం ఇలా రీడ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ రన్ టైమ్ ఇనిషియలైజేషన్. రన్ టైంలో వాల్యూని ఒక వేరియబుల్లో ఇనిషియలైజ్ చేసాం అంటే స్టోర్ చేసాము అని. ఓకే, సో ఒక వాల్యూ కావాలి అంటే మనం ఇలా రాస్తాము. బట్ అరే ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేయాలి అంటే ఒక వేరియబుల్లోకి వాల్యూని మనం 2 వేస్లో ఇనిషియలైజ్ చేయొచ్చు. సో బై యూజింగ్ కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్, బై యూజింగ్ రన్ టైమ్ ఇనిషియలైజేషన్. సో సింగిల్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్గా ఇలా రాయొచ్చు, x is equal to x dot next int అని రాయొచ్చు. While coming to array, so array of elements, array is nothing but more than one value, more than one. Okay, more than one value. Okay, సో ఒకే వేరియబుల్లో ఒకటి కంటే ఎక్కువ వాల్యూ స్టోర్ చేయడమే అరే అంటాం. ఇప్పుడు అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా రీడ్ చేస్తాము అంటే సో ఇవి కూడా సేమ్ 2 టైప్స్, కంపైల్ టైమ్ అండ్ రన్ టైమ్. కంపైల్ టైంలో ఇనిషియలైజ్ చేయొచ్చు, రన్ టైంలో ఇనిషియలైజ్ చేయొచ్చు. కంపైల్ టైంలోనే ఎలా ఇనిషియలైజ్ చేయొచ్చు అంటే అగైన్ 2 వేస్. కంపైల్ టైంలో కూడా మనం 2 వేస్లో అరే ఆఫ్ ఎలిమెంట్స్ని రీడ్ చేయొచ్చు, ఐ మీన్ స్టోర్ అసైన్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఇనిషియలైజ్ చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే సో ఇంట్ ఏ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ గివెన్ ఎలిమెంట్స్. మనం ఇలా కూడా ఇచ్చుకోవచ్చు, 10, 5, 4, 5, 20, and so on. These are different elements. అంటే ఈ అరేలో మోర్ దాన్ 1 వాల్యూ స్టోర్ చేస్తాం. బట్ ఇవి కంపైల్ టైంలోనే ఇస్తున్నాం. ఇది 1 టైప్ ఆఫ్ కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్. యాక్చువల్గా 2 టైప్స్ అని చెప్పాం కదా, 2 వేస్లో ఇనిషియలైజ్ చేయొచ్చు అని చెప్పాం కదా. సో 2 వేస్లో ఇనిషియలైజ్ చేయొచ్చు అని చెప్పాం. ఇది 1 టైప్ ఆఫ్ ఇనిషియలైజేషన్. ఓకే, ఇంకొక టైప్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఏం చేస్తామంటే అరే సైజ్ని డిక్లేర్ చేస్తాం. దట్ ఈజ్ న్యూ ఇంట్ ఆఫ్ సమ్ 5 ఇలా డిక్లేర్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ మనం ఇచ్చిన సైజుని బేస్ చేసుకుని ఇనిషియలైజ్ ఎలా చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 10, ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు సంథింగ్ that is 20, and a of 2 and a of 3 and a of 4. That's it. Why? Because a of 4 తో ఎందుకు ఆపేసాం అంటే సో మనం array index numbers are 0 to n-1 కదండి. సో 0 to n-1, రైట్. సో ఇక్కడ n అంటే 5. సో మనకి ఇండెక్స్ నంబర్స్ ఎన్ని ఉంటాయి? 5 - 1 అంటే ఇట్ మీన్స్ that is so 0 to 4. So total number of index numbers are 0 to 4. Okay, అందుకే మనం a of 4 వరకు ఇనిషియలైజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్. అంటే కంపైల్ టైంలోనే అరే వేరియబుల్లోకి మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడాన్ని మనం కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ అంటాం. ఈ కంపైల్ టైంలో కూడా మనం 2 వేస్లో ఇనిషియలైజ్ చేయొచ్చు. డైరెక్ట్గా వేరియబుల్ డిక్లరేషన్ టైంలోనే ఇనిషియలైజ్ చేయొచ్చు, లేదు ముందు సమ్ మెమరీ క్రియేట్ చేసి క్రియేటెడ్ మెమరీ లొకేషన్లోకి విత్ హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ని బేస్ చేసుకుని మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. సో వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అరే కాన్సెప్ట్లో మనం వాల్యూస్ని స్టోర్ చేయాలి అన్నా, సో ఎగ్జిస్టింగ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేయాలి అన్నా వి యూజ్ ఇండెక్స్ నంబర్స్ని బేస్ చేసుకునే చేస్తాం. ఇండెక్స్ నంబర్స్ యూజ్ చేసే చేస్తాం. ఓకే, ఇండెక్స్ నెంబర్స్ లేకుండా మనం అరేలో ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయలేం, రైట్. సో ఇది కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్. అంటే బిఫోర్ కంపైలేషన్, కంపైల్ చేయకముందే జరిగే ప్రాసెస్ ఇదంతా. కంపైలేషన్ జరగకముందే మనం వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ తీసుకున్న వేరియబుల్లోకి వాల్యూస్ కూడా తీసేసుకుంటే దాన్ని కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్